గురువు అంటే గురి. అలాంటి సద్గురువులను పొందిన మహాభాగ్యశాలి మీరు. సనాతన సాంప్రదాయ ధర్మానికి మీరు ఒక ప్రతినిధిలాగా ఈనాడు నిలబడి ఉన్నారు. మరి మీ దృష్టిలో గురువుకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో తొలిగా తెలుసుకోవాలండి స్వామి. ప్రతి ఒక్క మనిషికి తన జీవితంలో గురువు యొక్క మార్గదర్శనం అనేది చాలా చాలా అవసరం. భగవంతుడు మనకి ప్రత్యక్షంగా కనబడడు, అంటే ప్రత్యక్షంగా భగవంతుడిని చూడడం అనేది చాలా దుర్లభం. కానీ అదే భగవంతుడు ఇంకొక రూపంలో మనతో ప్రత్యక్షంగా ఉంటూ మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. అటువంటి రూపమే గురువు యొక్క రూపం. అందుకే అనాది కాలంగా మన ధర్మంలో మొట్టమొదట మన పిల్లలకి నేర్పించేదే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని నేర్పిస్తాం పిల్లలకి. చిన్న వయసు నుంచి అందరూ కూడా నేర్చుకున్నాం. మనందరం నేర్చుకున్నది అదే. ఇదే మన జీవితంలో మొట్టమొదట మనం తీసుకున్న ఒక మూలమంత్ర ఉపదేశంలాగా దీన్ని తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమిటంటే గురువు యొక్క మార్గదర్శనం అనేది జీవితంలో ఎంతో అవసరం. అందులోనూ అసలు గురువు అంటే ఎవరు, గురువుకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అని అంటే జ్ఞానం. మొట్టమొదట అన్నిటికంటే ముందు ఉండవలసినటువంటి లక్షణం జ్ఞానం. గురువు తనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని శిష్యుడికి ఇవ్వాలి. ముందు తాను జ్ఞానాన్ని పొందాలి. తాను ఎక్కడి నుంచి జ్ఞానాన్ని పొందాలి, మళ్ళీ తన గురువు నుంచి పొందాలి. ఆయన ఎక్కడి నుంచి, మళ్ళీ తన గురువు నుంచి. ఇలా తన గురువు నుంచి పొందినటువంటి జ్ఞానాన్ని తన శిష్యుడికి ఇచ్చి శిష్యుణ్ణి కూడా తనలాగా తయారు చేసి కృతార్థుణ్ణి చేసేటటువంటి వ్యక్తే గురువు. కాబట్టి జీవితంలో గురువు యొక్క ప్రాధాన్యం అనేది చాలా చాలా ఉన్నది. గురువు యొక్క ఉపదేశంతోనే మనం ఏది సత్యము అని తెలుసుకుంటాం. తత్వాన్ని తెలుసుకోవాలంటే గురువు ముఖతఃనే తెలుసుకోవాలి. తత్వం అంటే ఏమిటి? సత్యం. తత్వము సత్యము రెండు ఒకటే, రెండు పదాలకి ఒకటే అర్థం. ఏది సత్యమో అదే తత్వం, ఏది తత్వమో అదే సత్యం. కాబట్టి మన జీవితంలో ఏది సత్యమో, దేన్ని తెలుసుకోవడం ద్వారా మనం కృతార్థులం అవుతామో అటువంటి ఆ తత్వాన్ని మనకు ఉపదేశించేటటువంటి మహాపురుషుడే గురువు అని అంటే. కాబట్టి అటువంటి గురువు యొక్క మార్గదర్శనం అనేది మనకి ఎంతో అవసరం. ఇప్పుడు లౌకికమైనటువంటి ఎన్నో విషయాలని కూడా మనకి గురువు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆ లౌకికమైనటువంటి విషయాల కంటే కూడా అలౌకికమైనటువంటి తత్వం, పరబ్రహ్మ తత్వం, వేదాంత తత్వం, ఈ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో, ఇది లౌకికమైనటువంటి విషయాలు కేవలం లౌకికానికి మాత్రమే మనకు ఉపయోగపడతాయి. మనం ఈ శరీరంలో బతికున్నంత వరకు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. ఒకసారి ఈ శరీరాన్ని వదిలేసామనంటే లౌకికంగా మనం ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నామో అవన్నీ కూడా అక్కడికే పూర్తయిపోతాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎంత పెద్ద యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొని వచ్చినా కూడా ఆ చదువు కేవలం ఈ శరీరంలో మనం ఉన్నంత వరకే. తర్వాత ఆ చదువు అది అక్కడికి పూర్తయిపోతుంది. మళ్ళీ వచ్చే జన్మలో ఈ చదువు అనేది ఉండదు. ఒక వ్యక్తి కిందటి జన్మలో డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంకో జన్మలో ఆపరేషన్ చేస్తాను అంటే అది ఉండదు. ఎందుకంటే ఆ విద్య అక్కడికే పరిమితం, కిందటి జన్మకి అది పరిమితం. కాబట్టి అదంతా లౌకికం. ఈ ధార్మికం, ఈ తాత్వికమైనటువంటి జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది ఈ లౌకిక జ్ఞానంలాగా ఒక జన్మకే పూర్తవుతుంది. ఈ జన్మలో మనం గురుముఖతః కొన్ని విషయాల్ని నేర్చుకొని కొంత సాధన చేసిన తర్వాత ఇంకొక జన్మ మనకు సంప్రాప్తించినప్పుడు ఆ జన్మలో మళ్ళీ ఈ కిందటి జన్మ సంస్కారమే మళ్ళీ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకా ఒక ఇంత సాధన చేస్తే, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక జన్మలో ఇంత సాధన చేస్తే అక్కడికి అది ఆ సాధన అనేది పూర్తయి దాని యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలం మనకి లభిస్తుంది. దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పాడు. కాబట్టి అక్కడికి ఏమైందనంటే ఈ అలౌకికమైనటువంటి తత్వజ్ఞానం ఏదైతే ఉందో అది ఒక జన్మకే పూర్తయ్యేది కాదు, ఇంకా కొన్ని జన్మల పాటు అది వస్తూనే ఉంటుంది. అందుకే అర్జునుడు కూడా ఒక ప్రశ్న అడుగుతాడు భగవద్గీతలో, స్వామి ఎవరైనా ఒకడు ఈ జన్మలో సాధన సమాప్త అవడం కంటే ముందే అతని ఆయుష్ కనుక పూర్తయిపోతే మరి తర్వాత జన్మలో వాడి పరిస్థితి ఏమిటి? మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టి అది పూర్తయ్యేలోపు మళ్ళీ ఆయుష్ పూర్తయిపోతుంది, మళ్ళీ ప్రతి జన్మలోనూ ఇలాగే అవుతూ ఉంటే మరి సాధన ఎప్పటికి పూర్తి చేస్తాడు అని అడుగుతాడు. అప్పుడు భగవంతుడు స్పష్టంగా చెప్తాడు, అలా భయపడాల్సిన అవసరం లేదు. ఈ జన్మలో ఎంత సాధన చేసి ఉంటాడో దాన్ని కొనసాగించేటటువంటి జన్మనే నేను మళ్ళీ వాడికి ఇస్తాను. కాబట్టి ఆ జన్మలో మళ్ళీ కొనసాగించి సమాప్తి చేసి నన్ను చేరుకుంటాడు అని భగవంతుడు చెప్పాడు.
కాబట్టి అక్కడికి ఏమైందంటే ఈ అలౌకికమైన తత్వం, మన వేదశాస్త్రముల్లో ప్రతిపాదితమైనటువంటి తత్వం అనేది ఏదైతే ఉందో ఇది అలౌకికమైనటువంటి తత్వం. ఈ తత్వం అని యొక్క ఫలం ఒకే జన్మకి పరిమితమైనటువంటిది కాదు. దీని యొక్క ఫలం ఏమిటి అని అంటే మోక్షం. మోక్షమే దీని యొక్క ఫలం. మోక్షం అంటే ఏమిటి? ఈ అన్ని రకాల సంసారిక దుఃఖాల నుంచి విముక్తిని పొందడం, ఇంకా మళ్ళీ ఈ సంసారంలోకి రావాల్సిన పని లేకపోవడం, అటువంటి స్థితిని పొందడం, ఇదే మోక్షము అని అంటే. కాబట్టి అది వాస్తవంగా మనందరికీ కూడా కావాల్సినటువంటిది. కాబట్టి ఆ తత్వజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆయనకి సర్వోత్కృష్టమైనటువంటి స్థానం ఉంటుంది. కాబట్టి ఈ లౌకికమైనటువంటి విద్యల్ని ఇచ్చే గురువుని తప్పకుండా మనం గౌరవించాల్సిందే, అదంతా ఉంది. అందులోనూ ఆ గురువు కంటే కూడా గొప్ప గురువు ఎవరు అని అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని మనకి తెలియజేసేటటువంటి గురువు.